నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు అమెరికా వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఆయన వెళ్ళేటప్పుడు కూడా చెప్పడం జరిగింది, సో వైద్య పరీక్షల కోసమే అమెరికా వెళ్తున్నాను అని. కానీ వైసీపీ మాత్రం చంద్రబాబు గారు ఏదో క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారు, దానికోసమే అమెరికా వెళ్ళారు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసింది. ఇప్పుడు ఆయన చాలా ఆరోగ్యంగా ఇండియాలో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అవడంతోనే ఇమీడియట్ గా క్యాడర్తో కావచ్చు, లేకపోతే అందరితో కూడా టెలికాన్ఫరెన్స్లు, మీటింగ్లు అటెండ్ అవుతున్నారు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా ఏం సమాధానం ఇస్తారు, ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. చంద్రబాబు గారు ఎప్పుడైతే అమెరికా వెళ్తున్నారు అని చెప్పి బయటకు వార్త వచ్చిందో, ఇమీడియట్ గా వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా చంద్రబాబు గారు ఏదో క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారు, దానికోసమే వైద్యం కోసం అమెరికా వెళ్ళారు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈవెన్ ముందుగానే చెప్పడం జరిగింది, వైద్య పరీక్షల కోసమే చంద్రబాబు అమెరికా వెళ్తున్నారు అని చెప్పేసి అని. బట్ ఇప్పుడేమో ఆయన చాలా ఆరోగ్యంగా ఇండియాలో ల్యాండ్ అయ్యారు. అంటే ల్యాండ్ అవడంతోనే ఆయన ఏమి రెస్ట్ తీసుకోకుండా ఇమీడియట్ గా క్యాడర్తో టెలికాన్ఫరెన్స్ అని, నార్మల్ మీటింగ్స్ అని అటెండ్ అవుతూ వస్తున్నారు. సో అంటే సిద్ధం చేసుకుంటున్నారు కౌంటింగ్ డేస్కి సంబంధించి. మరి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో, ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక గట్టి దెబ్బ ఇచ్చినట్టే అనుకోవచ్చు చంద్రబాబు గారి నుంచి. ఏ విధంగా చూడాలి దీన్ని? అంటే దెబ్బగా మోరల్ గా ఫీల్ అయ్యే వాళ్ళకైతే దెబ్బ. కొన్ని ఇష్యూస్ ని వదిలేసేసి, అంటే సిగ్గు, లజ్జ, బిడియం, బెరుకుతనం, ఇటువంటి వాటిని వదిలేసేసి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకోవటానికి అలవాటు పడ్డ ప్రవృత్తి కొంతమంది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల నుండి 75 సంవత్సరంలో ఉన్నారు. సహజంగానే ఆ వయసులో కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఎవరికైనా కూడా. ఆయన అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండు టెండర్లను లెక్క చేయకుండా దాదాపుగా ఆయన వయసుని, శక్తి సామర్థ్యాలను మించి పనిచేశారు. ఎన్నికలు పూర్తయిపోయినాయి, కౌంటింగ్కి ఇంకా టైం ఉంది. ప్రతిరోజు ఉండే ఈ రొటీన్ యాక్టివిటీస్కి కొంచెం దూరంగా, ఒకటి కొంత కుటుంబంతో కాలం గడపడానికి, రెండోది కొంత విశ్రాంతి తీసుకోవడానికి, మూడోది సహజంగానే ఆ వయసు రీత్యా ఉండే ఆరోగ్య సమస్యల గురించి మెరుగైన వైద్యులతోటి టెస్టులు చేయించుకొని ఆ వైద్య సలహాలు పొందడానికి ఆయన అమెరికా వెళ్ళారు. ఇందులో తప్పేముంది? ఇవాళ రీసెంట్గా విన్నాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు బెంజ్ సర్కిల్లో రాత్రిపూట ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆయన కాలు నొప్పికి సంబంధించి టెస్టులు చేయించుకున్నారని చెప్పని విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? 52 సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు ఆయనకి. ఆ వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కాలు నొప్పుల గురించి డాక్టర్ కన్సల్టేషన్ అవసరం అయితే, మరి 74 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఏదో పెద్ద నేరం, ఘోరం అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా అనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పార్టీ ఎంచుకున్న విధానం అది. మనం చిన్నప్పుడు విక్రమార్క బేతాళ కథలు చదివి ఉంటాం. అందులో బేతాళుడు విక్రమార్కుడికి ఒక కథ చెప్పి ఒక సంక్లిష్టమైన ప్రశ్న సంధించి, ఎందుకంటే మౌనాన్ని వీడాలి విక్రమార్కుడు, ఆ మౌనాన్ని వీడే విధంగా చేయటం ఈ బేతాళుడి లక్ష్యం. అందుకోసం ఏం చెప్తా అంటే, ఒక సంక్లిష్టమైన ప్రశ్న సంధించి, రాజా నీకు దీనికి జవాబు తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుద్ది అంటాడు. మౌనం వీడటం కోసం నాకు తెలియదనా చెప్పలేడు, ఎందుకంటే తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే ఇతను శాపం ఇచ్చున్నాడు ఆల్రెడీ. ఆయన పరిష్కరించలేని సమస్యలా కాదవి. కాబట్టి ఆయన ఆ నిజం చెప్తాడు. నిజం చెప్పటంతో ఆ తల 1000 ముక్కలు కాకుండా అవుద్ది. ఒకవేళ అబద్ధం చెప్తే తల 1000 ముక్కలు అవుద్ది. కానీ వైసీపీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల వరకు వాళ్ళకున్న శాపం ఏంటంటే, మీరు పొరపాటును కనుక నిజం చెప్పారా మీ తల 1000 ముక్కలు అవుద్ది.
మీరు నిత్యం అసత్యాలు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటే వర్ధిల్లండి, అలాగే విరాజిల్లండి అని చెప్పని వాళ్ళకు ఒక వరం ఇచ్చారు విశాఖపట్నంలో ఉన్న సోములరు. దాంతో ఆ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా విభాగాలు కూడా నిత్యం ఆ మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, అసత్య కథనాలు వీటితోటే సక్సెస్ఫుల్గా వాళ్ళ ప్రచారాన్ని, ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తూ వాళ్ళ రోజులు గడుపుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా నేను ఈ విజయం సాధించా అని చెప్పని వాళ్ళు చెప్పుకోలేరు. అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పని మార్ఫింగ్ ఫోటోలు సర్క్యులేట్ చేశారు. మరి ఈరోజు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఎట్లా వచ్చాడు బయటికి? సగర్వంగా శ్రేణులంతా కూడా సీఎం అని చెప్పని జయజయధ్వానాలు చేస్తుండగా, సీఎంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టడానికి ఇంకా సాంకేతికంగా 4వ తారీఖు రోజు లెక్కింపు పూర్తవ్వాలి, అధికారికంగా ధృవీకరణ జరగాలి, ఆ తర్వాత లెజిస్లేచర్ పార్టీ ఆయన్ని నాయకుడిగా ఎన్నుకోవాలి, గవర్నర్ గారు ఆయన్ని ప్రభుత్వ ఏర్పాటుకి పిలవాలి, అప్పుడు సీఎంగా పదవి బాధ్యతలు. కానీ ప్రజల నాడి మూడవది స్టేట్ ఏంటనేది ఇప్పటికి ఒక స్పష్టత వచ్చేస్తున్న నేపథ్యంలో, జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారనేది ఒక స్పష్టత వచ్చేస్తున్న నేపథ్యంలో, ప్రతి తెలుగుదేశం క్యాడరు కార్యకర్త ఏ విధమైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారో అదే ఆత్మవిశ్వాసాన్ని కనపరుస్తా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావడం జరిగింది. ఆయన అమెరికా నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేసి వచ్చారు. మనకి ఒక 2 hours ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే కొంచెం ఈ చెవులు ఫ్లైట్లో ఆ హై ఆల్టిట్యూడ్లో ప్రయాణం చేసిన మూలాన దిబ్బిళ్ళ ఎక్కి ఆ జా ఇట్లా అంటుంటే మళ్ళీ కొంతసేపటికి రిలీజ్ అవుద్ది. ఒక 2 hours ట్రావెల్ చేస్తేనే. అమెరికా నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేసి వస్తే జెట్ లాక్ అంటారు. కనీసం ఒక రోజన్నా రెస్ట్ తీసుకుంటారు. మన కుటుంబ సభ్యులందరూ విదేశాల నుంచి వస్తానే ఉంటారు కదా, మన బంధువులు మిత్రులందరూ కూడా. ప్రయాణం చేసి రాగానే ఒక రోజు జెట్ లాక్ లో ఉన్నాము అని చెప్పని ఇమ్మీడియట్ యాక్టివిటీలో ఎంగేజ్ కారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ ముసలాయన అని సంబోధిస్తుంటాడు. ఆ ముసలాయన మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి నిటారుగా ఇంటికి వచ్చారు. ఎక్కడ తొణకకుండా బెనకకుండా తలెత్తుకొని ఇంటికి చేరుకున్నారు. చేరుకున్నాక నేను ఈ పూట విశ్రాంతి తీసుకోవాలనే పదవి ఆయన నోటి నుంచి రాలేదు. ఆయన ఇమ్మీడియట్ గా తన శ్రేణులతో టెలికాన్ఫరెన్సుల్లో వాళ్ళకి కౌంటింగ్కి ఏ విధంగా సిద్ధం కావాలి, ఏంటి, ఎలక్షన్ కమిషన్కి ఏ విధమైన అభ్యర్థనలు పంపించాలి, డీజీపీకి ఏ విధమైన అభ్యర్థనలు పంపించాలి, వీటన్నిటిని సమాయత్తం చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులందరితో మమేకమవుతా ఉన్నారు. ఇక్కడ చాలా మంది విజిటర్స్ కూడా కలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత పోస్ట్ పోలు ఎనాలిసిస్ వాళ్ళు అంతర్గతంగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అంటే వాళ్ళకు ఉండే ఫీడ్బ్యాక్ అక్కడ ఉంది, ఉన్నా కూడా ఫేస్ టు ఫేస్ సంభాషించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో ఈరోజు నాకు వ్యక్తిగతంగా పరిచయం వాళ్ళే చాలా మంది వెళ్తున్నారు కలవటానికి, పోటీ చేసిన అభ్యర్థులు కూడా. అంటే మరి ముసలాయన లక్షణం అదే. అనారోగ్యంతో క్యాన్సర్ ట్రీట్మెంట్లు తీసుకుని ఆయన కనపరిచే ఎనర్జీ లెవెల్స్ అవే. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఈ ప్రచారం చేసే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారిని రెండో వైపు చూసాం మనం. కొబ్బరికాయ కొట్టడానికి పంతులు గారు రాయి ఎత్తి పట్టుకొని నడువంచి కొట్టలేడా? 52 సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి గారు 52 ఏళ్లే కదా. అవును, 52 ఏళ్లకే నడువంచి కొబ్బరికాయ కొట్టడానికి వీలుగాక పంతులు గారు ఏమన్నా అతి వినయం ప్రదర్శించి రాయి ఎత్తి పట్టుకున్నాడు అనుకో, ఈయనేం చెప్పాలి? అరే కెమెరాలు ఉన్నాయి, మీడియా అందరూ చూస్తున్నారు, మీరేంటి రాయి ఎత్తి పట్టుకోవటం, అక్కడికి నన్నేదో నా నడుము పని చేయట్లేదని అనుకుంటారు, నేను నా కిందకు వంగే కొడతానని చెప్పని అనాలిగా. బతుకు చూడు అనుకుంటే వాళ్ళు ఎత్తిందే రాయి అనుకో, నా పని కొబ్బరికాయ కొట్టి వాళ్ళు రాయి ఎత్తి పట్టుకుంటే. తర్వాత ఇంకోసారి చూసాం, క్రికెట్ స్టంపుల్ టైప్ లో కొబ్బరికాయ కొట్టడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేయించారు. దాన్ని ఎత్తి పట్టుకుంటే దాని మీద కొబ్బరికాయ కొట్టి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫిట్నెస్ లెవెల్. ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆ ముసలాయనే 2022 మహానాడు పూర్తయిన దగ్గర నుంచి మినీ మహానాడు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు.
బాదురే బాదురని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు విధ్వంసాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. మీ భవిష్యత్తుకు నా షూరిటీ అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఇసుక సత్యాగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. రా కథలు రా అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరిట ఎన్ని సభల్లో పాల్గొన్నాడు ఆయన? మేమంతా సిద్ధం, మా బూత్ సిద్ధం, ఎన్ని సభల్లో పాల్గొన్నాడు ఆయన? 52 ఏళ్ల వయసులో రోజుకి ఎన్ని సమావేశాల్లో పాల్గొన్నాడు? మండు టెండల్లో 45-46 డిగ్రీల వేడిలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఎవరేజ్ రోజుకు 3 సభల్లో పాల్గొన్నాడు ఆయన. 3 ప్రాంతాల్లో పర్యటిస్తా సుడిగాలి వేగంతో పర్యటన చేశాడు ఆయన. చివరి సభ వరకు ఆయన కంఠంలో కనీసం ఒక గీర చూసామా మనం? లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశ్చర్యపోయారు, ఈ వయసులో కూడా మీ స్వరం ఇంత గట్టిగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పని. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా 5 నెలలు చిన్న. నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఎనర్జెటిక్ ఉంటారు. ఆయన కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అయింది. అటువంటి ఆయనే ఈయన ప్రసంగాల్లో ఉన్న ఆ గొంతులో ఉన్న గంభీరాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆయన. ఈ వయసులో కూడా మీరు ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేయగలుగుతున్నారు అని చెప్పని. ఎందుకంటే ఆ వయసు వాళ్ళకు ఉండే కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎంత గంభీరంగా ఉన్నా కూడా సహజంగా వయసు రీత్యా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు నడుస్తుంది. నాకు 40 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే మనకు రీడింగ్ గ్లాసెస్ అవసరం అవుతుంది. సహజంగా వయసు పరంగా వచ్చే లక్షణాలు ఇవన్నీ. కొంతమందికి 60-70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా రీడింగ్ గ్లాసెస్ అవసరం ఉండదు. కొంతమందికి జెనెటిక్ గా వాళ్ళ అదృష్టం అది. ఇప్పుడు కొంతమందికి 25 సంవత్సరాల్లోనే డయాబెటిక్ ఇష్యూస్ వస్తున్నాయి. కొంతమందికి 60-70 సంవత్సరాల వయసు వచ్చిన ఇష్యూస్ రానాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నడుము వంచలేకపోయాడని నేను అవమానపరచాల్సిన అవసరం లేదు. కానీ అదే నాయకుడు మీకంటే 22 సంవత్సరాలు పెద్ద ఆయన పట్టుకొని ముసలైనా అని సంబోధిస్తున్నావు. మరి ఆయన కనపరిచిన ఎనర్జీలో ఎన్నో వంతు నువ్వు కనపరచగలిగావు ఇప్పటికి. యువ ముఖ్యమంత్రి అని చెప్పని చెప్పుకుంటా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏదో తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నట్టుగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఆయన కనపరుస్తున్న ఎనర్జీకి. ఆయన అంత హెల్దీగా ప్రజల ముందుకు వచ్చారు. ఆయన అంత హెల్దీగా కనీసం 1 అరగంట రెస్ట్ తీసుకోకుండా ఆయన పొలిటికల్ యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయిపోయారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? సో ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడారో వైసీపీ ట్రోలర్స్ అందరూ కూడా. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏం సమాధానం చెప్పకుండానే ఆయన వైసీపీ ట్రోలర్స్ అందరికి కూడా ఒక చంపబెట్టులాగే అనిపించింది, కొట్టినట్టుగానే. సో అందుకే సైలెంట్ అయ్యారని కూడా టాక్ వినిపిస్తోంది. సైలెంట్ కారు వాళ్ళకి, అరే మనం తప్పు చేసామని రియలైజేషనే ఉండదు. ఎందుకంటే ఇంకొక ఇష్యూ తీసుకుంటారు అంతే. వాళ్ళు రేపు 4వ తారీఖు రోజు లెక్కింపు పూర్తయిపోయి ప్రజల నుంచి కొర్రు కాల్చి వాత పెట్టిన దాకా మా అతి ప్రవర్తన కారణంగానే, మా ఈ జుగుత్సాకరమైన ప్రచారాల కారణంగానే ప్రజలలో మా పట్ల ఏవగింపు పెరిగింది. అందుకే ప్రజలు మమ్మల్ని ఇంత డిజోన్ చేసుకున్నారనే రియలైజేషన్ అప్పుడు బిగిన్ అవుద్ది. అప్పుడు దాకా మార్పు రాదు.